చాలా మంది లేడీస్ యోని భాగంలో బాగా దురదగా ఉంటుంది మేడం అని వస్తూ ఉంటారు. సో యోని భాగంలో దురద రావడానికి కారణాలేంటి? అండ్ దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో యోని భాగం దగ్గర దురద రావడానికి ఫస్ట్ మోస్ట్ కామన్ రీజన్ మనం చూసేది ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో హైజీన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తెల్లబట్ట అవడం అండ్ ఇన్ఫెక్షన్ వల్ల స్కిన్ ఇరిటేట్ అవడం అండ్ దీని వల్ల ఇచ్చింగ్, దురద రావడం అనేది చూస్తాం. సో వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఆ వైట్ డిశ్చార్జ్ ఆ స్కిన్ దగ్గర అంతా తగిలి దాని వల్ల దురద రావడం అనేది కామన్ గా చూస్తాం. సో మోస్ట్ కామన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వెజైనల్ ఏరియాలో ఇచ్చింగ్ అనేది వస్తుందండి. సో ఇది చాలా సివియర్ ఇచ్చింగ్ వస్తుంది అండ్ వీళ్ళకి కొంచెం పెరుగు లాగా వైట్ డిశ్చార్జ్ అవడం అనేది చూస్తాము. సో యూజువలీ కొన్ని ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో, లేదా ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడి ఉన్న వాళ్ళల్లో, లేదా ఏదైనా ఇమ్యూనోసప్రెసెంట్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఏదన్నా కండిషన్ లో, ఇప్పుడు కొన్ని మెడికేషన్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దాని వల్ల ఇచ్చింగ్ రావడం అనేది చూస్తాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనే కాదండి, ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి యోని భాగంలో ఇచ్చింగ్ అనేది వస్తుంది. సో ఈ ఇచ్చింగ్ తగ్గడానికి మనం ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కానీ, యాంటీబయోటిక్స్ కానీ, అండ్ యూజువలీ ఈ ట్రీట్మెంట్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ యూజువలీ హస్బెండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో కేవలం వైఫ్ ని మాత్రమే ట్రీట్ చేస్తే మళ్ళీ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇద్దరిని కలిపి ట్రీట్ చేయడం చాలా మంచిది. అండ్ ఈ ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కాండమ్స్ లాంటివి వాడమని చెప్తూ ఉంటాం. రెండోది ఇరిటేషన్ అండ్ అలర్జీ వల్ల మనకి ఇచ్చింగ్ అనేది రావచ్చు. సో ఇరిటేషన్ అనేది చాలా వాటికి వస్తుందండి. కొంతమంది టాంపోన్స్ వాడతారు, వెజైనల్ డౌచింగ్ అంటే మెన్స్ట్రల్ ప్యాడ్స్ లాంటివి, డౌచింగ్ లాంటివి యూస్ చేస్తూ ఉంటారు. సెంటెడ్ సోప్స్ వాడుతూ ఉంటారు. సో సెంటెడ్ వెజైనల్ వాషెస్ లాంటివి వాడుతూ ఉంటారు. సో దేనికన్నా మనకి ఎలర్జీ లాగా వచ్చి దాని వల్ల కూడా మనకి ఇచ్చింగ్ రావచ్చు. సో ఎక్కువ కెమికల్స్ ఉన్న సోప్స్ కానీ, సెంటెడ్ వాషెస్ కానీ ఇలాంటివి మీరు అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ లూజ్ కాటన్ అండర్ గార్మెంట్స్ మీరు వాడాలి. అండ్ ఇవి క్లీన్ చేసుకోవాలి, నీట్ గా వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకొని మీరు యూస్ చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మీకు ఎలర్జీ వల్ల ఆర్ ఇచ్చింగ్ అనేది మీకు తగ్గిపోతుంది. మూడవది, మనకి కొంతమందికి డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది. సో ఎస్పెషలీ ముట్టాగిపోయిన తర్వాత డ్రైనెస్ వస్తుంది. ఎందుకంటే ముట్టాగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వాళ్ళకి బాడీలో తగ్గిపోతుంది. సో దీని వల్ల డ్రైనెస్ వచ్చి యోని భాగంలో ఇచ్చింగ్ రావచ్చు. సో ఇచ్చింగ్ చాలా ఎక్కువగా ఉంది అంటే కొన్ని క్రీమ్స్ అనేవి మీరు అప్లై చేసుకుంటే ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైనా కూడా మీకు ఇచ్చింగ్ ఉంది, మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ ని సంప్రదించండి, ఎగ్జామిన్ చేయించుకోవాలి. సో అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, ఇరిటేషన్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇలా మనకి కొంత ఏజ్ దాటిన తర్వాత ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా అనేది మీ డాక్టర్ చూసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ కి మనం ప్రివెన్షన్ కి మనం కొన్ని మెజర్స్ అయితే తీసుకోవచ్చు. సో హైజీన్ మెయింటైన్ చేయాలి. అలా అని బాగా ఎక్కువ హార్ష్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ వాడకూడదు. అండ్ కాటన్ అండర్ గార్మెంట్స్ డ్రై చేసినవి మాత్రమే వాడాలి. సో సింపుల్ హైజీన్ మెయింటైన్ చేస్తే ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఒకసారి ఇచ్చింగ్ వచ్చింది అంటే డెఫినెట్లీ కన్సల్ట్ అవుతే మంచిది. థ్యాంక్ యూ.